అందరికీ నమస్కారం. స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటి అంశం, మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. దీని గురించి శ్రీరామకృష్ణుల వారి మాటల్లో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. మరి శ్రీరామకృష్ణుల వారు ఎలా అంటున్నారు? మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడి పట్ల ప్రేమ జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను పొందగలవు. మానవుడు ఏనాటికి లోకహితం చెయ్యలేడు. ఆయనే అన్నీ చేస్తున్నాడు. ఎవరు సూర్య చంద్రాదులను సృజించాడో, తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్య భావం నింపాడో, మహాత్ముల హృదయంలో దయ, సాధు భక్తుల హృదయసీమల్లో భక్తిని ప్రసాదించాడో ఆ భగవంతుడే లోకహితాన్ని వనగూర్చుతున్నాడు. కోరికలు లేకుండా కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు అని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో చెప్పారు. మరి ఇదే విషయాన్ని మనం కర్మయోగంలో కనుక చూసుకుంటే, మరి మనం చేసే మేలు మనకే, అంటే మీరు చేసే మేలు మీకే మేలు కలిగిస్తుంది. అది పరులకు కాదు. మీరు చేసే సేవ మీకే, పరులకు కాదు. మీరు చేసే మేలు మీకే, పరులకు కాదు అని కర్మయోగంలో స్వామి వివేకానందుల వారి మాటల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ శ్రీరామకృష్ణుల వారు కూడా అదే విషయాన్ని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. సో మీరు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకే మేలు కలిగిస్తాయి. అంటే మీరు చేసే కర్మలు అవన్నీ కూడా అన్నీ మీకే మేలు కలిగిస్తాయని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనం చేసే కర్మ ఎదుట వ్యక్తిలో, అంటే మనం చేసే సేవ ఏదైతే ఉందో అది ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతుడికే చేస్తున్నాం. ఎప్పుడు మనం ఎదుట ఒక వ్యక్తికి, ఒక మనిషికి సేవ చేస్తున్నాం అనే భావనతో ఎప్పుడు ఉండకూడదు. అలానే ఎప్పుడు కూడా మనం ఎదుట వ్యక్తికి సేవలు అందిస్తున్నాం అనే భావనలో ఎప్పుడు ఉండకూడదు. మనం ఎదుట వ్యక్తికి సేవ చేస్తున్నాం అనే భావనలో ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి సేవ చేయటం లేదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతుడికి మనం సేవ చేస్తున్నాం. మనం ఎదుట వ్యక్తిలో ఉన్న భగవంతుడికి చేస్తున్నాం, ఎదుట వ్యక్తికి చేయటం లేదు. అంటే అల్టిమేట్గా మనం చేసే సేవ భగవంతుడికి చేస్తున్నాం. అంటే ఎదుట వ్యక్తిలో ఎవరైతే ఆ భగవంతుడు ఉన్నాడో అదే భగవంతుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనం ఎదుట వ్యక్తికి సేవ చేస్తున్నాం అంటే ఎదుట వ్యక్తిలో ఉన్న భగవంతుడికి సేవ చేస్తున్నాం అంటే మనలో ఉన్న భగవంతుడికి మనమే సేవ చేసుకుంటున్నాం అని అర్థం. సో ఇది అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడికి చేసినట్టే, అంటే మనకి మనం చేసుకున్నట్టే దీని అర్థం. ఇది నేటి అంశం. థ్యాంక్ యూ. జయ రామకృష్ణ.